ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందివ్వనున్న వైఎస్ జగన్. గురునానక్ కాలనీ ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో వైభవంగా విందు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరగలేదనడం సబబు కాదన్న కేటీఆర్. చేసిన అభివృద్ధిని ఒక్కొక్కటిగా శాసనసభలో చెప్పిన మాజీ మంత్రి. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో 2 మృతదేహాలు లభ్యం. మనోజ్ కుమార్, గురుప్రీత్ సింగులుగా గుర్తింపు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్న ప్రభుత్వం. రాప్తాడులో రెడ్డి కులస్తుల మధ్య వైరం పెడుతున్నారన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే. బాంబుల మోతలతో ఉలిక్కిపడ్డ వరంగల్ ప్రజలు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో బండరాళ్లు బ్లాస్ట్. ఎగిరిపడిన రాళ్లు ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ముప్పు. మైనారిటీ సంక్షేమానికి 4,000 కోట్లు కేటాయించడంపై కడియం శ్రీహరి హర్షం. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న కడియం శ్రీహరి. సూర్యాపేట జిల్లా పొట్టి శ్రీరాములు సెంటర్లో హలీం దుకాణాలు వెలవెల. కస్టమర్లు తగ్గడంతో నష్టాల్లో హలీం దుకాణ యజమానులు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో రైతుల ఆందోళన. సాగునీరు అడిగితే కేసులు పెడుతున్నారంటూ మండిపాటు. తెలంగాణలో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొని ఏపీలో అమ్ముతున్న ముఠ. 74 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో దొంగల బీభత్సం. తాళం పగలగొట్టి 40,000 నగదు, 100 గ్రాముల బంగారం చోరీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పందిగూడలో సిఆర్పీఎఫ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం. 30 మంది విద్యార్థులకు, గ్రామస్తులకు సైకిళ్ల పంపిణీ. ముస్లింలకు టీడీపీ ప్రభుత్వం చేసింది శూన్యమన్న అనంతపురం మేయర్ వసీం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎందుకు వ్యతిరేకించారంటూ ప్రశ్న. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో దొంగల బీభత్సం. రాజేష్ అనే వ్యక్తి ఇంట్లో 9 లక్షల నగదు, బంగారం, వెండి చోరీ. ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పదంగా మృతి. హెల్మెట్ ధరించిన ముఖంపై గాయాలుండడంతో పలు అనుమానాలు. ఉగాదికి రిలీజ్ అయ్యే సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. సింగిల్ స్క్రీన్లో 50, మల్టీప్లెక్స్ల్లో 75 రూపాయల పెంపునకు అనుమతి. తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మృతి. గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచిన మనోజ్ భారతీరాజ్. ఐపీఎల్లో గుజరాత్పై పంజాబ్ కింగ్స్ గెలుపు. 11 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం. నేడు కోల్కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్. రాత్రి 7:30కు పోరుకు సిద్ధం కానున్న ఇరు జట్లు.